ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కర్ణాటకలో పట్టపగలు ఓ దారుణం జరిగింది. ఒక యువతి బస్సు కోసం బస్ స్టాండ్ లో ఎదురు చూస్తుండగా ఓ ఉన్మాది ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన యువతి చనిపోయింది. నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. బంట్వాల్లోని బేసి రోడ్డులో ఉన్న కేఎస్ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితుడు బాధితురాలిపై దాడి చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని అక్కడే పడేసి వెళ్లిపోయిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అవ్వడం గమనార్హం. ఇక బాధితురాలిని బంట్వాల్లోని ఉలిగ్రామ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల లావణ్యగా గుర్తించారు. ఇక కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో లావణ్య అనే యువతి అక్కడ పనిచేస్తోంది. ఎప్పటిలాగే డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన సమయంలో బస్ స్టాండ్ కు చేరుకున్న యువతిపై నిందితుడు చేతన్ కొడవలితో విచక్షణ రహితంగా దాడి చేసి నరికి చంపాడు. మృతురాలు కక్కెపడవు గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని కర్ణాటకలోని బెల్తంగడి జిల్లా ఒడెల్నాలకు చెందిన చేతన్ గా గుర్తించారు. అయితే చేతన్ మృతురాలికి దూరపు బంధువు కాగా ప్రేమ పేరుతో లావణ్య వెంట పడుతున్నాడు. కొంతకాలం నుంచి అతడి వేధింపులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో లావణ్య డ్యూటీ ముగించుకొని కక్కెపడవు వెళ్లే బస్ ఎక్కగా నిందితుడు కూడా ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె బస్సు దిగగానే వెంట తెచ్చుకున్న వేట కొడవలితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆయుధాన్ని అక్కడే పడేసి నిందితుడు చేతన్ పారిపోయాడు. ఈ దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు మన యూట్యూబ్ స్క్రీన్ మీద కూడా విజువల్స్ అంతా కూడా మనం చూస్తున్నాం. బాలుడు అక్కడ హత్య చేసి వెంటనే అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి పారిపోయేటువంటి విజువల్స్ అన్ని కూడా మనము యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్. అయితే ఇప్పుడు మనము ఒక చేతన్ అనే యువకుడు హత్య చేసి పారిపోయేటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అక్కడే ఉన్నటువంటి తనకు దూరపు బంధువు అయినటువంటి లావణ్యని విచక్షణ రహితంగా బస్సు దిగిన వెంటనే వేట కొడవలితోటి 2-3 సార్ల నరికినట్టుగా విజువల్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికైతే అక్కడి నుంచి చంపేసి పారిపోయినటువంటి విజువల్స్ అయితే మనము క్లియర్ గా చూస్తున్నాం. సో ఇప్పుడు అక్కడ చూడండి, బస్ స్టాండ్ లో ఒక్కసారిగా కూడా ఒక ఉన్మాది లాగా మారి అక్కడ హత్య చేసి ఆ కొడవల్ని కూడా అక్కడే పారేసి వెళ్ళిపోతున్నారు. చుట్టుపక్కల కూడా చూస్తే ఎవరు కూడా ఎక్కువగా కనిపించట్లేదు ఆ బస్ స్టాండ్ లో. కాకపోతే ఏది ఏమైనా పట్టపగలే ఇంత ధైర్యంగా ఒక వ్యక్తిని చంపి పారిపోవడం అంటే అంత ధైర్యము ఆ పర్సన్ కి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇంత కక్ష ఎందుకు పెంచుకున్నాడు? కేవలం ప్రేమ కోసమేనా? ఆమె తిరిగి ప్రేమించలేదు, పెళ్లి కొప్పుకోవట్లేదు అనేటువంటి కారణంతో ఆయన ఇంత కక్ష పెంచుకొని ఇలాంటి ఒక ఘోరానికి ఉడిగడతాడా అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కుటుంబీకులు అనుకున్నటువంటి మాట. అయితే ఒక్కసారిగా పట్టపగలే కర్ణాటకలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్నటువంటి అతి ఘోరమైనటువంటి న్యూస్ ఇది. సో మొత్తానికైతే యువతిని దారుణంగా ఆయన వెంట తెచ్చుకున్నటువంటి వేట కొడవలితో పట్టపగలే కర్ణాటకలోని ఒక బస్ స్టాండ్ లో, అది కూడా ఎక్కువగా బస్ స్టాండ్స్ అంటే ప్రయాణికులు ఎక్కువగా ఉండనే ఉంటారు ఆ ప్లేస్లలో. సో ఈయన కరెక్ట్ గా ఎవరూ లేని ఒక చోటు ఎంచుకున్నారా, లేకపోతే అనుకోకుండా మాట పెరిగిందా ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా ప్రేమ ఉన్మాదిలాగే కనిపిస్తోంది. మొత్తానికి ఈ యువతిని వెంట తెచ్చుకున్నటువంటి వేట కొడవలితోటి ఈ యువకుడు చేతన్ దారుణంగా హత్య చేసి అక్కడనే వేట కొడవల్ని పారేసి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. సో మనము విజువల్స్ క్లియర్ గా చూస్తున్నాం. వెంటనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఇది ఒక హత్య కేసు లాగా చూస్తున్నారు. సో మొత్తానికైతే ఇతని కోసం గాలింపు చర్యలు అయితే పోలీసులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బాంట్లా తాలూకా బీసీ రోడ్డు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లో గురువారం నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘోర దారుణం అని చెప్పొచ్చు. యువతిని దారుణంగా హత్య చేసి ఆయన పారిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే బాధితురాలి పేరు లావణ్య, కేవలం 21 సంవత్సరాల లాగే కనిపిస్తుంది. ఈమె బాంట్లా తాలూకాలోని కక్కెపదపు గ్రామానికి చెందినటువంటి బాలిక. సో ఈమె కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో నర్సుగా అక్కడ పనిచేస్తుంది.
రోజులాగే తన పని తాను ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ యొక్క దాడి జరిగింది. అయితే నిందితుడు చేతన్, ఈయన 22-23 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, బెల్తంగడి తాలూకా ఒడిల్నాల నివాసి ఆ పర్సన్. సో నిందితుడు చేతన్ బాధితురాలికి దూరపు బంధు అంట. సో గత కొంతకాలంగా కూడా అతను ఆమెని ఏకపక్షంగా అంటే వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు. సో తనను పెళ్లి చేసుకోవాలంటే కూడా గత కొంతకాలంగా ఇంకా వేధింపులు ఎక్కువైపోయాయంట. సో లావణ్య అతని ఏదైతే పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడో దాన్ని ఒప్పుకోలేదు. సో అందుకని చెప్పేసి ఆయన కక్ష పెంచుకొని ఈ రకంగా ఒక ఘోర దారుణానికి ఆయన ఒడిగట్టాడు. సో ఇది గురువారం సాయంత్రం. అయితే ప్రాథమికంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, గురువారం సాయంత్రం ఇద్దరు ఒకే ప్రభుత్వ బస్సు ఎక్కారు. బస్సులోనే చేతన్ ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగి వేధించడంతో లావణ్య భయపడి తన అందులో కూడా ఫోన్ చేసింది అన్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే అతని వేధింపుల నుండి తప్పించుకోవడానికే లావణ్య బీసీ రోడ్డు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్సు దిగిపోయింది. నిందితుడు కూడా ఆమెనే ఫాలో అవుతూ బస్సు దిగి తన బ్యాగులో అయితే తెచ్చుకున్నటువంటి వేట కొడవల్ని తీసి అందరు చూస్తుండగానే ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అసలు ఇంత విచక్షణారహితంగా దాడి చేయాలంటే అసలు అంత ధైర్యం ఎక్కడిది? అంటే ఎవరు ఏం చేయలేరు అనుకున్నారా, లేకుంటే ఆయన పెంచుకున్నటువంటి కక్ష లాంటిది? అంటే అమ్మాయి వద్దు, నేను పెళ్లి చేసుకోను, నేను నిన్ను లవ్ చేయను అని అంటే ఇలాగే చంపేస్తా ఉంటారా? అంటే ఎవరు ఏం చేయలేరు అన్నటువంటి ఊహనా, లేకపోతే అసలు ఏం కాదులే నా కక్ష నాకు ఇంపార్టెంట్ అన్నట్ట? అసలు కొడవలి పోట్లకు గురైనటువంటి లావణ్య అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. నిందితుడు ఆయుధాన్ని కూడా ఏదైతే వేట కొడవలు వెంట తెచ్చుకున్నాడో దాన్ని అక్కడనే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆమెను వెంటనే బాంట్లా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. బట్ అయినా కూడా ఆమె ప్రాణం దక్కలేదు, ఆమె అయితే అప్పటికే మరణించిందని చెప్పేసి వైద్యులైతే నిర్ధారించారు. సో వెంటనే సమాచారం అందుకున్న వెంటనే దక్షిణ కన్నడ ఎస్పీ డాక్టర్ కె అరుణ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ విచారించారు. బాంట్లా టౌన్ పోలీసులు హత్య కేసు కూడా నమోదు చేసుకున్నారు. బస్ స్టాండ్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణను కూడా వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పుడైతే ఆ నిందితుడు ఎవరైతే పరిగెడుతున్నారో చేతన్, ఆ నిందితుడు హత్య చేసి పరిగెడుతున్నాడు. వేట కొడవల్ని కూడా అక్కడే పాడేసి, అది కూడా ఒక బస్ స్టాండ్ లో ఇంత ఎర్లీ అంటే మార్నింగ్ అంటే పట్టపగలు అందరు చూస్తుండగానే ఇలాంటి ఒక ఘోరం జరిగింది. సో ఇప్పుడు ఆ పరారులో ఉన్నటువంటి నిందితుడిని చేతను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఇంత ప్రేమ ఉన్మాదిలాగా ఇలా బిహేవ్ చేయడం, రోజు మనం ఇలాంటి న్యూస్లు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. రోజు ఏదో ఒక చోట క్రైమ్ న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. రోజు అతి కిరాతకంగానే వాళ్ళు చంపడం, మనం హత్య చేయడం అనేది రెగ్యులర్ గా ఇది చూస్తున్నాం. అంటే అది చూసి చూసి మనకు కూడా చాలా అలవాటుగా మారిపోయినటువంటి లాగా కనిపిస్తోంది. సో ఎక్కడ చూసినా హత్య, రోజుకు 1-2 కాదు, ఇట్లా సుమారు ఇలాంటి కిరాతకమైనటువంటి న్యూస్లు ఎవ్రీడే వస్తున్నాయి. వీళ్ళకు శిక్షలు పడుతున్నప్పటికీ కూడా మళ్ళీ కూడా వీళ్ళ తీరు మారట్లేదు. అంటే వీళ్ళని ఎలా చూడొచ్చు? అంటే వీళ్ళు ఒక సైకోపాత్ లాగా మారిపోయారు అనుకోవచ్చా? అంటే ప్రేమించకపోతే సైకోలాగే బిహేవ్ చేస్తారనుకోవచ్చా? పోనీ పోలీసులకు ఇలా వేధిస్తున్నారని కంప్లైంట్ చేద్దామన్నా కూడా ఆ రకంగా కూడా కక్ష పెట్టుకొని హత్య చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళని మనం ఎలా చూడొచ్చు? ఒక సైకోపాత్ లాగానే మనం కన్సిడర్ చేయాలా? మీరు ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.